నోరు మూయవయ్య కాసేపు. ఆడెవరిని పట్టుకొని నీ కూడా ఏం లేదు. నాకేట సీఎం సీట్ ఊడిపోతుంది. ఎక్కువ మాట్లాడు. నిన్నీ ముఖ్యమంత్రి పదవిలోకి కళ్ళు కొట్లోంచి తెచ్చి ప్రతిష్ఠించింది ఈ హైదరాలీ అన్న మాట మర్చిపోకు. రాజేష్ తప్పుకో. See, ఇది జనాబ్కి అప్పగించాలి వెంటనే. He will be with me, okay? Come. Okay, madam. Madam, 1 minute. Hey, Basha. Hi. Hi. Excuse me, Miss Jasmine, right? Who are you? Hey! మేడం జాస్మిన్ గారు కాదు, జనాబ్ గారి. Who the hell are you? What? Hey! Hey. Hey, Basha, what the hell is happening? Don't speak a word. Take her.
ఏమైంది దొరకలే చిత్తిరికి ఎప్పుడు వస్తారా అని ఇక్కడ మనం ఎదురు చూస్తా ఉంటే ఆ జాస్మిన్ రాలేదు అని పేరేందనో ఆ కాలాగాడో పత్రగాడో ఎవ్వరు ఫోన్కు దొరకలేరు. ఇగో ఏ వలనో గిల్లో వేసి వాళ్ళందరినీ పట్టుకొని ఆఖరికి మన ఇద్దరిని పట్టుకొని గీడికి వస్తారేమో నా టెన్షన్. నోరు మూయవయ్యా కాసేపు. ఆడెవరిని పట్టుకొని నీకు కూడా ఏం లేదు. నాకేట సీఎం సీట్ ఊడిపోతుంది. ఎక్కువ మాట్లాడు. నిన్నీ ముఖ్యమంత్రి పదవిలోకి కళ్ళు కొట్లోంచి తెచ్చి ప్రతిష్ఠించింది ఈ హైదరాలీ అన్న మాట మర్చిపోకు. హలో జలాలుద్దీన్, కలిశాడా? ఎక్కడ? ఓకే, లోపలికి రండి. ఉదయన్ శెట్టి. ఎస్, కమెన్. హాయ్ ఉదయ్. హే ఉదయన్, వాట్స్ రాంగ్? సర్కారు వారి కారు వద్దని చెప్పి ముఖ్యమంత్రి దొడ్డిదారిన వచ్చినప్పుడే అనుకున్నారు తమరు ఇక్కడికే వచ్చి ఉంటారని. నీకేదైనా ఆపద వస్తే వెంటనే నిన్ను రక్షించుకోవడానికి నువ్వు ఫోన్ చేసేది ఈ ఉదయన్ శెట్టికేనని కనిపెట్టడానికి అంత పెద్ద తెలివితేటలేమీ అక్కర్లేదు హైదరాలీ. శ్వేతావర్మ డెడ్ బాడీని కనిపెట్టిన ఆ రోజు మొదలు వీడినే అనుసరిస్తోంది స్టేట్ పోలీస్ విభాగం అంతా, వీడికి తెలియకుండా. భరత్, ప్లీజ్, డబ్బుకి అమ్ముడుపోవని నాకు తెలుసు. అయినా ఐఎమ్ ఆఫరింగ్ యూ. ఎంత కావాలన్నా, ఎన్ని కోట్లు కావాలన్నా నేనిస్తాను. ఈ భరత్ చంద్రకే రేటు కడతావట్రా నువ్వు? అవునరా, హిందువులని ముస్లింలని తేడా లేకుండా చదువులేని వాళ్ళని, గూడు లేని వాళ్ళని, కూడు లేని వాళ్ళని నీ మత వైషమ్యాలకి బలి చేసి వాళ్ళ రక్తం తాగి నువ్వు సంపాదించిన కోట్లు, నిరుపేదల జీవితాల అస్థిరత్వాన్ని, వాళ్ళ అవసరాలను అడ్డం పెట్టుకుని నీ స్వార్థానికి ఉపయోగించుకోవడానికి విద్రోహ శక్తులుగా చేస్తూ, మాఫియా సపోర్ట్ తో అధికారంలో ఉన్న మంత్రుల్ని మారుస్తూ కుంభకోణాలు చేస్తూ నువ్వు సంపాదించిన కోట్లు దేశ భద్రతకు ముప్పు తేవడానికి, దేశంలో అరాచకం సృష్టించడానికి, దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి, నువ్వు అనుభవించడానికి, నువ్వు సంతోషించడానికి, నువ్వు సుఖపడ్డానికి సంపాదించి నువ్వు దాచిపెట్టుకున్న చెదలు పట్టిన కోట్లు. దాంతో ఈ భరత్చంద్రని మాత్రమే కాదు, నిన్ను ప్రసవించే క్షణంలో నీ తల్లి పడ్డ నొప్పులు కూడా కొట్టాలంటావు కదూ? భరత్ ప్లీజ్, నా మాట విను. నో, నువ్వు చేసిన కులాల కురుక్షేత్రంలో కళ్ల ముందే బిడ్డల తలలు నరుకుతుంటే చూస్తూ కంటతడి పెట్టిన ఒక్కొక్క మాతృమూర్తి గుండె రోధిస్తూ నీకు ఇచ్చిన శాపం సాక్షిగా ఈ పవిత్ర భారతావనిలో సర్వమత సామరస్యాన్ని నెలకొల్పడానికి తన ప్రాణాలర్పించిన మెహదీపట్నం బాబా ఆత్మసాక్షిగా పగతో నువ్వు నా గుండెకు గురిపెట్టిన తూటాలకు అమానుషంగా బలైపోయిన హబీబ్ బషీర్ త్యాగం సాక్షిగా చెప్తున్నాను. కోర్టుకు తీసుకెళ్లకుండా, చట్టానికి తెలియకుండా నిన్ను ఇక్కడే అంతం చేయగలడు ఈ భరత్ చంద్ర. ఈ రాష్ట్ర సర్వాధికారైన వీడి కళ్ళ ముందే ఎట్లా న్యాయం జరగాలో కోర్టులో చూసుకుందాం. ముయ్యరా లుచ్చ. లేవురా, రాష్ట్రాన్ని దోచుకున్నా, దేశాన్ని దోచుకున్నా, జనాన్ని దోచుకున్నా, దోచుకుంటున్నా కేసులు కోర్టులు మారుతూ ఉంటాయే కానీ ఏ నాయకుడు శిక్ష అనుభవించలేదు ఈ స్వతంత్ర భారతదేశంలో. అదే మీ ధైర్యం. వీడి మరణం ఏ విషయాన్ని యువతరాన్ని స్వదేశ ద్రోహులుగా మార్చడానికి వీడు దిగుమతి చేశాడో ఆ విషయంతోనే, కాలా పురోహిత్ ఖాన్ వేలిముద్రలున్న ఆ ఆయుధంతోనే. ముస్తఫా, షూట్ హిమ్, షూట్ హిమ్, షూట్ హిమ్ యు బాస్టర్డ్. No! No!
వద్దు తెల్లవారగానే కోర్టుకి హాజరై బాబా హత్యకు సంబంధించిన అన్ని వివరాలు చెబుతాడు ఈ భరత్ చంద్ర. యాజ్ ఎ కమిటెడ్ పోలీస్ ఆఫీసర్, రాజకీయ నాయకుడనే పేరు, ముఖ్యమంత్రి అనే అధికారం ఇక నీకు శాశ్వతంగా దూరమైనట్టే. నిన్ను శిక్షించే హక్కు మాత్రం నిన్ను ఎన్నుకున్న ఈ ప్రజలకే ఇస్తున్నాను. జై హింద్. ఝన్ 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 తెలుగు వన్